నమస్తే అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఈరోజు బల్కింగ్ డైట్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ 3000 క్యాలరీస్ చూపిస్తున్నా. మీకు కూడా హెల్ప్ అయితది. ఎవరైతే బల్కింగ్ చేస్తున్నారో లేదంటే ఒక డైట్ ప్లాన్ అంటే 3000 క్యాలరీస్ డైట్ ప్లాన్ అట్లాంటివి మనకు కావాలంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితది. మీల్ నంబర్ 1 బ్రేక్‌ఫాస్ట్ మీల్. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఓట్ మీల్. ఓహ్! 100 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్. సో 100 గ్రామ్ ఓట్స్‌లా 130 ml మిల్క్. మిల్క్‌లో నేను ఎక్కువ క్యాలరీస్ పెట్టుకోలేదు. సగం వాటరే కలిపిన దీంట్లో. రైట్. సో బల్కింగ్‌లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదన్నా అంటే హెల్తీ ఫ్యాట్స్. అంటే డెఫిసిట్‌లో కట్‌లో ఉన్నా కూడా హెల్తీ ఫ్యాట్స్ ఇంపార్టెంట్. చాలామంది ఇగో ఇట్లా వాల్యూమ్ ఉండదు ఫ్యాట్స్‌కి అని చెప్పి కట్ చేస్తూ ఉంటారు. లేదు, మీరు బల్కింగ్‌లో ఉన్నా, కట్‌లో ఉన్నా, దేంట్లో ఉన్నా హెల్తీ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ బల్కింగ్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్మండ్స్ ఇట్లా కట్ చేసేసుకుంటా. తర్వాత ఈ షీట్స్ అన్ని వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అంతే. అంటే ఇప్పుడు ఇదే నైట్ సోక్ చేసి కూడా తినేయచ్చు. నేను అట్లా ఏం చేయను, డైరెక్ట్ తినేస్తా. నేను అన్ని క్యాలరీస్ మ్యాక్రోస్ స్క్రీన్ మీద పెడతా, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీల్ జిమ్లోనే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మీల్ నెంబర్ 2 మీరు చూసుకుంటే దీంట్లో 100 గ్రామ్స్ స్వీట్ పొటాటో, 100 గ్రామ్స్ బనానా. ఇప్పుడు ఈ డౌట్ రావచ్చు, ఏంది ఇట్లా మీల్ ఇట్లా ఉంది అని. ఇప్పుడు నార్మల్గా మీకు షార్ట్ టైం ఉందంటే సింపుల్ కార్బ్స్ తీసుకుంటారు కదా, లాంగ్ టైం ఉందంటే కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటారు. బట్ నా సజెషన్ కానీ నేను కానీ ఏం తీసుకుంటా అంటే సింపుల్ కార్బ్స్ ప్లస్ కాంప్లెక్స్ కార్బ్స్ రెండు కలిపి తీసుకున్న ఒక 1.5 అవర్ 45 మినిట్స్ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసేస్తా. అంటే ఇప్పుడు జిమ్లో ఎట్లా ఎందుకు తింటాం అంటే ఎప్పుడు తీసుకున్న తర్వాత కొన్ని వీడియోస్ ఇష్యూ ఉంది, అవి క్లయింట్స్ పనులు ఉన్నాయి కాబట్టి తర్వాతనే వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. మీకు కూడా అట్లా టైం ఉంటే పాసిబుల్ అయితే ఇట్లా తీసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మీరు వర్కౌట్ త్రూ అవుట్గా పర్ఫామ్ చేస్తారు, అంటే మొత్తం ఎనర్జెటిక్గా. ఇట్లానే తీసుకోవాలని లేదు. ఓట్స్ ప్లస్ బనానా, లేదంటే వైట్ రైస్ ప్లస్ స్వీట్ పొటాటో, ఏదైనా మిక్స్, కాంప్లెక్స్ కార్బ్స్ సింపుల్ కార్బ్స్ మిక్స్ తీసుకోండి, అంతే. వర్కౌట్ అయిపోయింది. థర్డ్ మీల్ లంచ్, హెవీ మీల్ ఇదే. మీల్ కన్నా ముందు ఒక రెసిపీ చూపిస్తాం. మొన్న షార్ట్ వీడియో ఒకటి చేసిన ఈ సాటే వెజిటేబుల్స్ రెసిపీ ఇంగ్రీడియంట్స్ ఏం వాడినావు, ఎంత సేవ్ చేసినావు, ఏం చేసినావు, మస్తు మెసేజ్లు వచ్చినాయి, మస్తు రీచ్ అయింది ఆ రీల్ కూడా. సో మీ అందరు అడిగారని చెప్పి అది చూపిస్తా. దాని తర్వాత డైరెక్ట్ లంచ్ మీల్ చూపిస్తా. ఈ స్టీమ్ దీంట్లో వాటర్ పోయాలి, తర్వాత దీని మీద ఇది పెట్టేసేయాలి. మీరు డైరెక్ట్గా వాటర్లో కూడా బాయిల్ చేయొచ్చు స్టీమర్ లేకపోతే. ఎవరు లేడీ స్టీమర్ లింక్ అని చెప్పి నాకు కామెంట్ చేసింది. మనకి లింకులు తెలియదు ఇది, ఎందుకంటే ఇది మనం కొనలేదు, బయట కొన్నారు ఇంట్లో. దీంట్లో బ్రోకలీ, క్యారెట్, బీన్స్, అంతే. ఇట్లా పెట్టేసేయాలి. జస్ట్ ఎంతసేపు అని అడిగారు, ఒక 5 to 10 minutes అంతే. ఇప్పుడు అందరికి ఒక డౌట్ ఉంటుంది, మనం ఫుడ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలా అంటే సేమ్ క్యాలరీస్లని. అంటే నా సజెషన్ కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా అంటే అసలు అట్లా చేయొద్దు. మీరు ఈరోజు ఏం ఫుడ్ అయితే తింటారో రేపు కూడా అదే ఫుడ్ తినాలి, ఎల్లుండి కూడా అదే ఫుడ్ తినాలి. నా క్లయింట్స్ కూడా అట్లనే ఫాలో అవుతారు. సేమ్ ఒకటే టైప్ ఆఫ్ ఫుడే తింటారు డైలీ. అంటే మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ తింటారో అదే ఉంటుంది, లంచ్ అదే ఉంటుంది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అవే ఉంటాయి. అంటిల్ అన్లెస్ నేను చేంజ్ చేసేంత వరకు, వాళ్ళకి బోర్ అయిపోయినా సరే నేను ఇచ్చిన టైం పీరియడ్ వరకు వాళ్ళు అదే ఫాలో అవ్వాలి. నేను కూడా అంతే. మీరు చూస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు అయినా సరే అంతే. ఇప్పుడు వాళ్ళు రెసిపీస్ వీడియోస్ చేస్తారు, ఇప్పుడు నేను కూడా చేస్తాను రెసిపీస్ వీడియోస్. అది ఇప్పుడు నేను చేసిన వీడియోస్ అని నేను తినేవి, అంటే డైలీ తినేవి, అంటే ఏదో ఒక రోజు తినేవి. ఒకవేళ మీరు అట్లా ట్రై చేసిన, ఎవరిదైనా రెసిపీ తీసుకుని ట్రై చేసినా అది ఎట్లా ఉండాలి, వీక్లీ వన్స్ మీ చీట్ డేస్ రోజు లేదంటే అట్లాంటి టైంలో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ రోజు తినేసి రేపు ఇంకోటి తినేసి నాకు డైలీ 2200 క్యాలరీస్, నేను 2200 క్యాలరీస్ ఇచ్చేసేసిన, ప్రోటీన్ కూడా సేమ్ తీసుకున్నా అంటే సరిపోదు. మీరు ప్రోటీన్ క్యాలరీస్ చూసినప్పుడు కార్బ్స్ ఫ్యాట్స్ కూడా అటు ఇటు అవుతాయి. మీరు ఎంత తురుం కానీ డైట్ అయినా ఫాలో అవ్వండి, ప్రోటీన్ క్యాలరీస్ సేమ్ ఉంటే రెండు మీల్స్లా కార్బ్స్ ఫ్యాట్స్ డిఫరెన్స్ ఉంటుంది.
డిఫరెన్స్ ఉండడం వల్ల మీ రిజల్ట్స్ కూడా ఇంకా ముందు అయిపోతాయి. సో నా సజెషన్ ఫుడ్స్ మార్చుకోకండి, దీనివల్ల రిజల్ట్స్ మంచిగా వస్తాయి. ఇంకోటి మెయిన్ థింగ్ టైం సేవ్ అవుతాయి. ఒకటే ఫుడ్కి స్టిక్ అయిపోయి ఉంటే టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఊకే మార్చుకున్నాం అనుకోండి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నేనైతే అసలు అంత టైం ఇయ్యను. నా చాలా వీడియోస్లో చెప్పేసిన నేను కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు క్లయింట్ కన్సల్ట్ అవుతారు, జిమ్లో కూడా మస్తు మందిని చూసిన నేను. డైట్ మంచిగా చేస్తారు. అంటే ఎట్లా చేస్తారంటే బడ్జెట్ మర్చిపోయి డైట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మన స్టార్టింగ్ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ మన స్టార్టింగ్ ఉంటారా మంచి ఫుడ్ తింటారు. అంటే అన్ని మంచి ఫుడ్సే తింటారు అనుకోండి. మంచి ఫుడ్ అంటే అంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటారు. అంటే హెల్దీ ఫ్యాట్స్ కోసం అవకాడో, ఫ్రూట్స్ ఏమో డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ అట్లాంటి ఫ్రూట్స్ తింటారు. మళ్ళీ కినోవాస్ అని చెప్పి తింటారు. ఇప్పుడు అవి ఒక ఫస్ట్ 10 days తింటారు. తర్వాత ఒక డేట్ ఆఫ్ 20 అట్లా వచ్చిన తర్వాత ఏమవుతారంటే ఇంకా నార్మల్ హెల్దీ ఫ్యాట్స్ కోసం బేసిక్ నట్స్, ప్రోటీన్ కోసం చికెన్, నార్మల్ కార్బ్స్ కోసం రైస్ అట్లా తింటారు. ఇంకా మంత్ ఎండ్కి వచ్చేసరికి లాస్ట్ 5-6 1 వీక్ ఏమైనా అసలు డైట్ కూడా ఫాలో అవ్వదు. అంటే ఏంది మొత్తం బడ్జెట్ అంతా ఫస్ట్లోనే ఫినిష్ చేసుకుంటారు. మెయిన్ థింగ్ మీరు ఫస్ట్ అంటే మంత్ స్టార్టింగ్లో ఫస్ట్ ఏదైతే తింటారో లాస్ట్ డే కూడా అదే తినాలి. అంటే మీకున్న బడ్జెట్ని 30 daysని స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు నేను చూడ అన్ని బేసిక్ ఫుడ్సే పెడతా. అంటే నాకు ఎంతైతే బడ్జెట్ ఉందో అంటే మంత్లీ ఎంతైతే ఖర్చు అవుతుందో అది నేను అంతకే డివైడ్ చేస్తాను. మీరైనా సరే అంతే. అంతేగాని పాష్ ఫుడ్స్కి పోకురి. చూపించిన అవకాడో తినాలి, ఎవరో చూపించిన డ్రాగన్ ఫ్రూట్ తినాలి, కినోవా తినాలి, వే ప్రోటీన్ వాడేసేయాలి, అట్లా ఏం పెట్టుకోకండి. ఏం తప్పలేదు, బెస్ట్. ఇప్పుడు అది ఎప్పుడు వాడాలి? మీరు త్రూఅవుట్ ద మంత్ మొత్తం, త్రూఅవుట్ ద మీ ఫిట్నెస్ జర్నీ మొత్తం అవే ఫాలో అవుతా అంటే ఫైన్. అంత బడ్జెట్ మీకు ఉందంటే ఫైన్, అప్పుడే వాడండి. లేదంటే అవసరమే లేదు అంత ఫ్యాన్సీ స్టఫ్కి పోవాల్సిన అవసరం. 10 minutes అయిపోయింది. జస్ట్ 5 grams బటర్, ఈ గార్లిక్ ఇట్లా చిన్న చిన్నగా చాప్ చేసింది దీంట్లో వేసేయాలి. ఒక్క 2 minutes ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యి జస్ట్ ఈ గార్లిక్ అంతా ఏమంటారు పచ్చిది అంతా పోయేంత వరకు ఇట్లా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత వెజ్జీస్ వేసుకోవాలి. ఈ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. సాల్ట్, మెయిన్ థింగ్ పెప్పర్ పౌడరు, దీనివల్లే టేస్ట్ వస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ వేస్తా, బట్ అది చిల్లీ ఫ్లేక్స్ అయిపోయినాయి అంతే. జస్ట్ ఒక్క 2 to 3 minutes అంతే, ఈ వాటర్ ఇదంతా వెళ్ళిపోయేంత వరకు. ఏ వెజిటేబుల్స్ తినాలని ఏం లేదు, ఏవైనా మీ అవైలబుల్ వెజిటేబుల్స్ తీసుకోండి. నేను వీటికే స్టిక్ అయిపోయినా, బీన్స్, క్యారెట్, బ్రోకలీ. ఒక్కసారి ఈ ప్లేట్ చూడండి. జస్ట్ రైస్, వెజిటేబుల్స్, 300 grams ఆఫ్ చికెన్, 2 whole eggs, 50 grams ఆఫ్ కర్డ్. నేను అన్ని మీల్స్వి పక్కన ఇస్తా, అంటే మ్యాక్రోస్, క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్స్ అంతా. ఈ వెజిటేబుల్స్ కూడా అన్నీ మెజర్ చేసినాయి. దీంట్లో వాడిన ఆనియన్స్, టమాటా అన్నీ మెజర్ చేసినాయి. వెజిటేబుల్స్కి వస్తే 100 grams బ్రోకలీ, 100 grams క్యారెట్, 100 grams బీన్స్ అంతే. లంచ్తో పాటు క్రియేటిన్ కూడా తీసుకుంటా. అంటే మీల్తో పాటు తీసుకుంటా నేను. వర్కౌట్ అయిపోగా అట్లా ఏం తీసుకోను, మీల్తో పాటే తీసుకుంటాను క్రియేటిన్. బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పిన నేను. మీల్ నెంబర్ 4 స్నాక్ మీల్. మీరు చూసుకుంటే ఇక్కడ 100 grams గువావా, జామకాయ, 200 grams వాటర్ మిలన్, ఒకటి ఆమ్లా. జనరల్గా అందరూ ఈ మ్యాక్రోస్, ప్రోటీన్స్, ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఎవరు మైక్రో న్యూట్రియంట్స్ పట్టించుకోరు. ఎంత అవి ఇంపార్టెంట్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. మీరు నేను చూపించిన మీల్స్ అన్నిటి చూస్తే నేను వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటా. అంటే ఎక్కువ అంటే నార్మల్గానే మొత్తం కలిపి 5 types ఆఫ్ వెజిటేబుల్స్, 3 types ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి డైలీ. ఏదైనా అవ్వచ్చు, జామకాయ కొంచెం ఈ విటమిన్ సి కోసం, ఈ అన్ని ఏవైతే బేసిక్ విటమిన్స్, మినరల్స్ కావాలో అయితే నేను ఫుడ్ నుంచే కవర్ చేస్తాను. ఫైనల్ మీల్ ఆఫ్ ద డే, డిన్నర్ మీల్. 250 grams ఆఫ్ రైస్, 4 whole eggs బుజ్రా, 200 grams కీరా అంతే. కొంచెం అందరికి మ్యాక్సిమం అందరికి సూట్ అవుతుందా, అందరికి సూట్ అవ్వదని ఏం కాదని
టోటల్ మ్యాక్రోస్ వచ్చేసి 3000 క్యాలరీస్, 85 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్, 200 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఉంది, మీరు అంత తీసుకోకండి. 320 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్, ఇంకా ఫైబర్ మంచిగా 35 గ్రామ్స్ ఫైబర్ అంతా. ఓకే, సో బ్లైండ్ గేమ్ ఫాలో అవ్వకండి, మీకు కావాల్సిన క్యాలరీస్లో ఫిట్ చేయండి. ఇదే సర్ప్లస్ మెయింటైన్ చేస్తా అంటే కూడా కుదరదు, మెల్లగా ఇంకొంతమందికి ఎక్కువ సర్ప్లస్ చేయాల్సి వస్తుంది, కొంతమంది 2800 కూడా సరిపోతుంది. రెసిపీస్ నేను చూపిలే, రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను, షార్ట్ వీడియోస్ అయినా సరే లాంగ్ వీడియోస్ అయినా సరే, ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కమెంట్ చేయండి. మేక్ షూర్ టు ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.